వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఊరమాస్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చేది బోయపాటి సీను. ఆయన సినిమాలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో, ఎంత మాస్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నందమూరి బాలయ్యతో అఖండ సీక్వెల్ అఖండ 2 తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది. అయితే బోయపాటి నెక్స్ట్ మూవీ కూడా ఫిక్స్ అయిందని, దీనికి సంబంధించి కూడా వర్క్ జరుగుతోందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ మూవీ కోసం మెగా టార్గెటే ఫిక్స్ చేశారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ఇంతకీ బోయపాటి మెగా టార్గెట్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు, అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. అయితే బాలయ్య వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ బాలయ్యతో కలిసి సినిమా చేస్తాను, బోయపాటి కథ రెడీ చేయి అని చెప్పారు చిరంజీవి. అంతేకాకుండా సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్స్ ను కలిపి కథ రెడీ చేయి అంటూ హింట్ కూడా ఇచ్చారు. బాలయ్య కూడా ఈ సినిమా చేయడానికి రెడీ అని చెప్పారు. దీనికి బోయపాటి తప్పకుండా మీ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేస్తాను అన్నారు. దీంతో భారీ క్రేజీ మల్టీస్టారర్ మాటలకే పరిమితం అవుతుందా, నిజంగానే సెట్స్ పైకి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే అఖండ 2 తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ నే సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం బాలయ్య హీరోగా అఖండ తాండవం సెట్స్ పైనుంది. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలన్నది బోయపాటి ప్లాన్. ఇంతవరకు బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఫెయిల్ అయ్యిందే లేదు. సింహ, లెజెండ్, అఖండ 3 చిత్రాలతో హ్యాట్రిక్స్ నమోదు చేశారు. ఇంకా చెప్పాలంటే ఒక సినిమాను మించి మరో సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. అఖండ తాండవంతో 4వ హిట్ ఇచ్చి డబుల్ హ్యాట్రిక్ లైన్ వేయాలని చూస్తున్నారు బోయపాటి. అఖండ తాండవం షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసి దసరాకి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఓవైపు అఖండ 2 వర్క్ చేస్తూనే మరోవైపు చిరు బాలయ్య సినిమా కోసం కథపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. అటుపై ఈ భారీ ప్రాజెక్ట్ మూవీని 2026లో సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారట. అంతా అనుకున్నట్టుగా జరిగితే చిరు బాలయ్య కాంబో మూవీ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయం.